ఇంతకుముందు మా జేజబ్బ వాళ్ళు ఏం చేశారంటే ఒక గేణమంతా తోటకి ఒక కార్నర్ ఉంటుంది కదండి, ఆ కార్నర్ మొత్తం తాటి చెట్లు నాటేశారండి. అప్పుడేంటంటే ఇక్కడ మనకి దొరికినట్టు బయట స్నాక్స్ ఇవంతా దొరికేవి కాదు కాబట్టి కంప్లీట్గా ఆ తాటికాయలే తినేవాళ్ళు అనమాట. ఇంకా సమ్మర్ వచ్చిందా తాటికాయల పండగ అట్లుండేదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు, ఎక్కడ వేరే దగ్గర సెటిల్ అయినా కూడా ఆ పండగకి వచ్చేసి తాటికాయలు తినేసి అట్లుండేదన్నమాట. 150 చెట్లు తాటికాయలు ఉంటే అంట్లో ఒక 2-3 మగ చెట్లు ఉంటాయిలేండి, మిగిలిన తాటి చెట్లు మొత్తం కాయలు తినేసేవాళ్ళండి. ఇప్పుడు ఏం జరిగిందంటే మా జనరేషన్ వచ్చాక మేము తినమని అయితే చెప్పము, కానీ ఏంటో తక్కువ అయిపోయిందనమాట. ఆ తాటి ముట్లన్నీ రాలడాలు, రాలిన చోట మొక్క రావడాలు, మళ్ళీ మా నాన్న గడ్డపార చిలకపారతో పని చేయడాలు, ఇవన్నీ ఏంటి తలనొప్పి అనిపించింది అనమాట. సో ఏం చేసామంటే కొన్ని చెట్లు కొట్టేసామండి, ఒక 10 చెట్ల వరకు ఉంచుకొని మిగిలినవన్నీ కొట్టేసామన్నమాట. ఆ ఖాళీ గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో మొత్తాన్ని ఇలా అరటి చెట్లతో కవర్ చేసేసామండి. అరటి చెట్లు అంటే ఓన్లీ తినే అరటికాయలు మాత్రమే కాదండి, కూర అరటికాయలు, ఆకుపచ్చ అరటికాయలు అంటారు కదండి అవి, మళ్ళీ వచ్చేసి బంగ్లాలు, ఇలా అమృతపాణి, ఇలా ఒక 4-5 వెరైటీలు అరటి చెట్లు అయితే నాటేసామండి. సో ఏమంటే నాటిన తర్వాత ఎప్పుడు వీటికి వాటర్ ఉంటేనేనండి బాగా కాయలు వచ్చేది, మంచిగా సైజు వచ్చేది కూడా. టేస్ట్ రావాలన్నా కూడా వాటర్ బాగా ఉండాలన్నమాట అరటి చెట్లకి. సో ఒక ట్రిప్ అయితే వదిలేసారండి. ఒక చెట్టు చుట్టూరు ఏం పిలకలు లేకుండా ఒక 10 అడుగుల డిస్టెన్స్లో చెట్లు అయితే నాటుకున్నామండి. సో ఇక్కడ ఏంటంటే ఒక చెట్టు గెలేసేంత వరకు చుట్టూ ఉండే పిలకలను వేటిని ఉంచమండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా పీక్ పక్కన వేసినా కూడా మొలిచేసింది ఇదైతే. సో ఏంటంటే ఒక గెలేసాక పక్కన ఒక పిలకని మాత్రం వదిలేస్తామండి. సో ఇంకా మిగిలినవన్నీ కోసేస్తామన్నమాట. మనం ఈ గెలను కోసుకున్నాక చెట్టుకి పైన ఉంటుంది కదండి, టాప్ వరకు కట్ చేస్తారండి, మిగిలిన వరకు ఉంటుంది, పక్క చెట్టుకి ఎనర్జీ వస్తుంది అనమాట. సో మనం ఏంటంటే గెల వచ్చాక చెట్టును కంప్లీట్గా కొట్టేయకూడదు. అండ్ ఇది వచ్చేసి మా సవక తోటకి ఒక కార్నర్లో ఉంటాయన్నమాట ఇవంతా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేము అరటి చెట్లు నాటుకుని డైలీ ఇలా డ్రిప్తో వాటర్ ఇవ్వడం వల్ల తాటికాయలు ఇంకా బాగా టేస్టీగా వస్తున్నాయి, పెద్ద పెద్ద సైజుల్లో ఊరుతున్నాయండి, చాలా బాగుంటున్నాయి అన్నమాట. సో నాకైతే ఇలా తోటలోకి వచ్చినప్పుడు ఇదంతా ఒకసారి కవర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో చూడండి మా నాన్న పీక్ పక్కన వేస్తే మొలిచేవి. ఇక్కడైతే గెలబుట్టిందనమాట. నేనైతే ఈ గెలబుట్టిన తర్వాత అది ఎప్పుడు మాగుతుంది అంటూ ఉంటానండి. జనరల్గా మనం ఎక్కడైనా పుట్ట మొలిస్తే పూజలు చేసేస్తారు. సో ఇక్కడ ఏంటంటే చీమల పుట్ట మాకు బాగా కనిపిస్తుంది కాబట్టి మేము ఇంకా ఏం చేయలేదండి. సో ఇట్లా చూడండి అరటి చెట్లు పక్కన తాటి చెట్లు, అండ్ తాటి చెట్లు పక్కన కొబ్బరి చెట్లు, చాలా బాగుంటుంది అనమాట వ్యూ చూడడానికి కూడా. సో ఇక్కడ ఏంటంటే బాగా వాటర్ ఇవ్వడం వల్ల ఇవంతా బాగా వచ్చేస్తున్నాయి అనమాట మా కోసం. ఇదైతే నా హైటే ఉందండి, జస్ట్ ఒక 5'4" అనమాట. చూడండి అసలు ఎంత బాగా నా హైట్ నుంచి గెల పుట్టింది. మా నాన్న చెప్తున్నారు కింద భూమిని తాకుతుంది ఈ గెల అయితే అని చెప్పారనమాట.